హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నారు. అలాగే నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఈరోజు ఏంటంటే చెప్పాను కదా, టీనేజర్స్ ఉండే గర్ల్స్ కి ఏంటంటే మరి రకరకాల ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని, భలేగా వాళ్ళు మంచి మంచి ఇయర్ రింగ్స్ ఎప్పటికప్పుడు భలే మార్చుకుంటూ ఉంటారు, చేంజ్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ గురించి నేను ఏంటంటే మంచి కలెక్షన్స్ ఇవి అని, ఇంకా మనం అంటే ఎప్పుడో కానీ పెట్టుకోము, మనకి బంగారమే ముఖ్యం అది ఇది అని ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ బట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు మన డ్రెస్ కి తగినట్టు మనం మ్యాచ్ చేసుకుంటాం, మనలాగా మన పిల్లలు ఉండాలి అది ఇది. ఇప్పుడు వీటిని బట్టి నేను మంచి మంచి ఇయర్ రింగ్స్ తెప్పించాను, మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. మరి అవి మన బడ్జెట్ లోనే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదిగోండి, చక్కగా వచ్చేసింది. అందుకని దీంట్లో అసలు ఏమున్నాయి, ఏంటి, బాగున్నాయా లేవా, ఎంత పడింది ఏంటి అన్నది మనం చూసేద్దాం. లేట్ చేయకుండా చూసేద్దాం. ఎవరైనా కనుక కొత్తగా నా ఛానల్ చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, మనం వెళ్ళిపోదాము. మీషో నుంచి తెప్పించాను అని చెప్పాను కదా, చూసారా? ప్యాకింగ్ చూడండి. మనకి ప్యాకింగ్ ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా వచ్చిందంటే, మనం అసలు ఏ విధంగా మనకి ప్యాక్ చేసి వచ్చింది ఏంటి అన్నది చూసేద్దాం. నేను కట్ చేసుకున్నాను. ఇలాంటివి నేను ఒక 2-3 సార్లు తెప్పించినప్పుడు ప్యాకేజ్ బాగుంది. కొన్ని సార్లు అయితే మనకి డిఫాల్ట్ కూడా వచ్చినాయి. అలాంటివి నేను వెంటనే రిటర్న్ పెట్టేశాను. కానీ నాకు అలాంటివి చాలా అరుదుగానే తగిలినాయి, అంటే చాలా తక్కువగా వచ్చినాయి మాట. ఎప్పుడు నేను ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ నేను ఆర్డర్ పెట్టినప్పుడు చాలా మంచిగా ప్యాక్ చేసి ఈ విధంగా వాళ్ళు, చూసారా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ప్యాక్ చేశారంటే అంత బాగా చేశారు. చేసి నేను చేసుకున్న ఐటమ్స్ ఇవి. ఈ ఐటమ్స్ ఈ విధంగా మనకి జాగ్రత్తగా బాగానే వచ్చినాయి. కొంచెం హట్కే అండ్ డిఫరెంట్ గా ఉండాలని ఈ విధంగా నేను ఆర్డర్ పెట్టాను. మా పాప కూడా అన్నది, మమ్మీ నాకు ఇలాంటివి లేవు, నా ఫ్రెండ్స్ ఎవరియో చూశాను, నువ్వు ఇలాంటివి ఆర్డర్ పెట్టు అని అన్నది. చాలా మంది ఇలాంటివి పెడుతున్నారు, నేను కూడా చూశాను. టీనేజ్ పిల్లలు, గర్ల్స్ ఇలాంటివి పెడుతున్నారు. ఎలా ఉన్నాయి ఏంటి అని నేను చూశాను. క్వాలిటీ మటుకి చాలా బాగున్నది. మనకి ఏదైనా డిఫాల్ట్ అయితే వెంటనే మీరు రిటర్న్ చేయండి. రిటర్న్ ఆప్షన్ అయినా పెట్టుకోండి, లేకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ అయినా పెట్టుకుని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే నేను బయట షాపుల్లో కొన్నాను కదా, బయట షాపులు కొనటం కంటే నాకు ఈ విధంగా మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే చాలా తక్కువగా అనిపించింది. నాకు బడ్జెట్ కూడా ఓవర్గా ఏమీ అనిపించలా. మనకి మన ఇంటికి చక్కగా మంచిగా ప్యాకింగ్ చేసి ఈ విధంగా వచ్చిందన్నమాట. పెట్టుకుంటే కూడా చాలా సూపర్గా ఉన్నది. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా కూడా ఉండాలి అని నేను తెప్పించాను. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్ చూడండి. నేను దీని రేట్ కూడా పక్కనే మెన్షన్ చేస్తాను. ఇది ఈ విధంగా నేను ఒకటైతే పొడుగ్గా ఉన్నది ఈ విధంగా తెప్పించాను, ఇంకొకటైతే ఇంకా డిఫరెంట్ గా ఉండేది తెప్పించాను. ఇదిగోండి, చెప్పాను కదా ఈ విధంగా నేను మీషో నుంచి తెప్పించాను. ఇంకొక ఐటమ్, సెకండ్ ఐటమ్, ఈ రెండు కలిపే మనకి ఒకటే ఆర్డర్ లో వచ్చినాయి. అది నేను లింక్ పెడతానని చెప్పాను కదా డిస్క్రిప్షన్ లో, మీరు తప్పకుండా చెక్ చేయండి. మీకు చెప్పాను కదా పక్కనే కూడా నేను మెన్షన్ చేశాను. ఇది చాలా డిఫరెంట్ గా ఉన్నది, నాకు ఇది భలే నచ్చింది. ఇదైతే నేను చాలా మంది పెట్టుకోవడం చూశాను. ఈ కలర్ లోనే కాదు, వైట్ కలర్ లోనే కాదు, నేను రెడ్ కలర్ వాటిల్లో కూడా చూశాను. మా పాపకి అమ్మ రెడ్ కలర్ ఏదైనా తెప్పించినా అని అన్నాను. కానీ ఏమన్నదంటే, కాదు మమ్మీ ఇదే కలర్ బాగుంటుంది అని అన్నది. ఇది పెట్టుకుంటే భలే డిఫరెంట్ గా ఉన్నది. ఒక పెద్ద ముత్యం వచ్చి మన చెవు దగ్గర ఉన్నట్టు డిఫరెంట్ గా ఉన్నది. పెట్టుకుంటే వెనకాల మనకి ఒక హుక్ లాగా అలాంటిది ఇవ్వకుండా వెనకాల కూడా మనకి ఈ విధంగా ముత్యం లాగా ఈ విధంగా ఇచ్చారు. చూస్తున్నారు కదా. నేను అందుకే పర్టికులర్ గా మీకు నేను నార్మల్ గానే చూపించేయచ్చు, కానీ ఇయర్ రింగ్స్ అన్నవి, కొన్ని జ్యువెలరీస్ అన్నవి
మనము జూమ్ చేసి చూస్తేనే మీకు బెటర్గా చక్కగా కనిపిస్తుంది. అందుకని నేను ఈ విధంగా మీకు తీసి చూపించి మీకు కూడా అర్థమవుతుంది బాగున్నదా ఐటమ్ ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నది మీకు నచ్చి ఉంటుంది. లైక్ చేయండి. మీకు క్లియర్గా వీడియోలో పర్టికులర్గా నేను పార్సిల్ ఓపెన్ చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను మీకు పూర్తిగా చూపించాను. మనకి ఒకవేళ ఏదైనా కనుక ఫాల్ట్ కానీ సరిగ్గా రాకపోతే మనం వెంటనే దాన్ని ఎక్స్చేంజ్ చేసేసుకుంటే వాళ్ళకి మనకి మళ్ళీ మంచి పీస్ ఇస్తారు. కానీ నాకైతే బాగున్నది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నది. అందుకే నేను ఇక్కడ పెట్టుకుని ట్రై చేశాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అందుకని నేను మీ గురించి పర్టికులర్గా ఈ వీడియో తీశాను. మీకు వీడియోలోనే కాకుండా చూశారు కదా, పార్సల్ ఓపెన్ చేసి చూపించినప్పుడు మనకి ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నది చూశారు కదా. చెవులకు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ అవ్వవు. అందుకని ఇంకా ఏంటంటే ఇదే కాకుండా నేను కొరియన్ ఇయర్ రింగ్స్ అవి కూడా తెప్పించాను. ఎందుకంటే మా పాప గురించి చూద్దాము. మా పాపే అని కాదు, అప్పుడప్పుడు నేను కూడా మమ్మీ ఇది పెట్టుకో అని తను సజెషన్ ఇస్తుంది. అవి కూడా పెట్టుకుంటాను. చాలా బాగుంటాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అని కమెంట్స్లో నాకు తెలియపరచండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్.